హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పెప్పర్ డ్రై చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పెప్పర్ చికెన్ని పప్పుచారులోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఈ పెప్పర్ డ్రై చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లారాక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం బరగ్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగాక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ 50% వేగాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. మీకు అవసరమైతే కొద్దిగా వేసుకోండి. చికెన్ 80% ఉడికాక అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అండ్ ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే అండి, పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది. అంతే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.